గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అరే మీరు దండమా ఇప్పుడా? అబ్బా ఎలక్షన్ ముందర అయితే పెట్టచ్చు కానీ ఎన్నికలు అయిపోయాక పెడితే మా తప్పు లోకైపోతాం కదండి. అరే 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 కాపీ కట్ట వద్దండి బాబు, గతికితే అతకదంటారు. మీరు కూకోండి మీరు కూకోండి మీరు కూకోండి. ఆహా ఏం చక్కదనం బావాజీ. అమ్మాయికి అచ్చం అంతా మీ పోలికే. ఆ కన్ను, ఆ ముక్కు, ఆ నోరు అంతా. ఆడపిల్లకి తండ్రి పోలికి గాని మగపిల్లలకు తల్లి పోలికి గాని ఉంటేనంట మా పెద్ద అదృష్టం అంట. మా కోడలకి మీ అల్లుడికి ఆ రాశి మా గొప్పదలే. ఏంటి ఆశ్చర్యం? నీ అల్లుడు అన్నానే, రేపటి నుంచి లోకం పిలిచేది అలాగేగా బావాజీ. అంతేగాని కొబ్బరిలాగా సుబ్బారావు కొడుకంటే ఎవడ తెలుసుద్దంట. శ్రీ గారు అల్లుడనేగా ఇక నుంచే. బావా మా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి ఉంటాయా? నీకేమన్నా మర్చిపోయిందా? నాకు మతిపోవడమా? బలిగోడు అయ్యా. వాళ్ళు మనసులు మార్చేసుకున్నారు. రేపు ఏ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుంటారు. ఆయన కట్టులు తప్పడం, కడుపులు రావడం, అది అవన్నీ మనకు పరువు కాదు కదా. అసలు నీకు ఎందుకీ గొడవలు? నీ రాజకీయాలు నువ్వు చూసుకో, కోళ్ళు నేను పెళ్లి పని చూసుకుంటాం. అమ్మా కోళ్ళ సుశీలా, ఏంటి ఇదే మీ అమ్మాయి? ఏడాకాలానికి ఇది సమయం కాదు బాబాజీ. సెక్రటరీ జవాన్ మీకేమైనా పిచ్చా? అంతే కదండి మరి. రండి మన రూము బాగా. బయటికి ఎంటున్నావా? అంతకంతా అనిపిస్తావు. మళ్ళీ ఇంకోసారి నా కుమార్కి నువ్వు సందాలకు రాకుండా పోతావా? చూస్తాను. ఈ సుబ్బారావు డబ్బులు అయితే ఎలక్షన్ లో ఎవడో పాస్ అవ్వలేదు. ఆ దండలో అన్ని దొంగ నోట్లు 7. మంత్రి గారికి ఒక్కతే కూతురుండి అది 6-7 పాప అయినచో మరి శివరాంతో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు? ఇంకో మంత్రి గారి కూతురేమో. అది మంత్రి గారి కూతురు కాదు, ఎవడో కంత్రి ఓడి కూతురు. నేను ఒకటి చెప్పనా నాన్న? పొద్దున్న నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది. అచ్చం మన ఉదయంలాగే, చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది. ఒకవేళ కవలనేమో? కవల కాదు, వల. అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల. చిచ్చే ఆడు మొహం. అన్నయ్యకంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని. మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 3/420 కింద అరెస్ట్ చేస్తాను. ఓకే, అలా ఆ నరసమ్మే మన గాడికి మాస్కా ఇస్తుందేమో. ఒకసారి పిలిపిస్తే పోలే? సర్కిల్ ఎల్లు ఎల్లే లాకురా. ఎక్కడ ఉంటుందని వెతకాలి? అడ్రస్ గట్రా అవన్నీ మేమే చెప్తాను, నువ్వెందుకో. పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు. నాకు దోచిన పిల్లని నేను లాక్కొస్తా. ఆన కేసులో పడితే పోచి నాది కాదు. మనసా కోడలో సార్ అర్జెంట్ గా తీసుకురారా. ఎందుకేంట్రా పిచ్చ సన్నాసి? పెళ్లి నగలు చేయించొద్దు. అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు. ముగ్గురికి ఒకే పాలు ఆర్డర్ ఇచ్చేద్దాం. వెళ్ళి తీసుకురా అమ్మా. అది కాదు బావా, ఇంకా వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా. రే నువ్వు ఒకరితో చేసేది నాకా ఆడికా? వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ఆకురా. అదే పిలుచుకురా. అబ్బే నేనెందుకు బావా, శివ వెళ్ళి. ఎందుకైనా మంచి నువ్వు రామావయ్య, పెద్దవాడి కదా. అంతేనా? చెప్పేది విను. నా బిడ్డలాంటి దానివి. నేను పట్టుకుంటే బాగోదు. కమాన్ కమాన్. కోరాదు. పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చకు తల్లి. ఏంటే ఏదో నడక? వాతమా వాయువా? రామ్మా కూకో.
హలో హలో. అమ్మడు మంత్రి గారు అమ్మాయా, నీ పేరేంటన్నావు తల్లే? మర్చిపోయానా? నీ ఫాదర్ పేరు? ఇదిగో ఇందులో ఉందిగా, చూసుకో బావా. ఏది? అబ్బా, అంతా అయ్యే పూలికే. ఆయన చూసి పిల్లని చూడక్కర్లేదా? రేయ్, ఇందులో వీళ్ళ అయ్య ఎవరో చెప్పుకుంటారా? 100 రూపాయలు బహుమతి. ఇదిగా ఏయ్, నువ్వు చెప్పినా సరే మీ అయ్య ఎవరా? 100. అరే అరే రే మూర్చాను. అంబులెన్స్ పిల్లండి. వద్దు, నేనే తీసుకెళ్తాను. అర్జెంట్. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఏయ్ ఏయ్, చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నీ బాబు ఎవరు? నిజం చెప్పు. తప్పుకో, నేను చెప్పిస్తాను. చెప్పించే భాష వేరు. సెక్షన్ 37, 43, 79, 124 కింద నువ్వు నేరాలు చేసావని నాకు తెలుసు. అది ఒప్పేసుకుని నిజం చెప్తే 2 ఏళ్లు, లేకపోతే 4 ఏళ్లు పడుతుంది. నా మాట విని వెంటనే ఒప్పుకుంటే అసలు కేసే లేకుండా చేస్తాను. చెప్పు. చెప్పు, మా కుటుంబాన్ని మోసం చేసావా లేదా? నేను కాదు. నేనే చేయమని చెప్పాను. ఏయ్ ఆగు, ఏమిటి గూడు పుఠాని? చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు తాలూకు? భద్ర గారు అమ్మాయిని. భద్రయ్య? ఏది రావులపాలెం రామభద్రయ్య? రోజు నీ అమ్మగారు బంగారం గాను. నువ్వు ఆ భద్రిగాడి కూతురు అంటే మీ అమ్మ అన్నపూర్ణ బాగుందా? ఇది చెప్పడానికి ఇంత భయం ఎందుకే? నువ్వు వెళ్ళి మీ అమ్మని ఆయన కేకేసురా. నువ్వు వద్దులే, బాగోదు. రే శబోయ్, నువ్వు వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలుచురా. మంచి చెడ్డ మాట్లాడాలి. అలాగే నాన్న. థ్యాంక్ యూ డాడీ. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఎలాగైనా మా బావకి మనసు కరుగు గాని మాట మాత్రం వెన్నపూసలాంటిది. ఏంటి కథ? మా సుబ్బులు కొడుకువా నువ్వు? దా. ఆహా, మమ్మల్ని దగ్గరుండి పిలుచుకురమ్మన్నాడే. నిజంగానే? ఏమే, మన సుబ్బులు కొడుకే. ఈ కలికాలంలో కూడా స్నేహానికంత ఎలవిచ్చి దగ్గరుండి పిలుచుకురమ్మనటం చాలా గొప్ప సంగతి. స్నేహానికంత ఇలువ ఇస్తే పిలుచుకురామని కబురెట్టరు, వాళ్ళే వచ్చి పిలుచుకెళ్తారు. ఒట్టి మనిషి గట్టి మనిషి అయ్యాడే. కోసంత పెట్టుండొద్దా? ఏమో బాబు, ఈ డబ్బునోళ్ళంటే నాకు జంకు. వాళ్ళ గుండెలు రాళ్ళలా గట్టిగా ఉంటాయంట. కొబ్బరికాయ గట్టి కాదంటే మరి లోపల ఎంత చల్లటి తీయటి నీరు. తీతి ఏడిగా కొబ్బరిలో తీసి ఆకులో కట్టు. పొలసలుపులు చెట్టు మా సుబ్బులు గారికి పేణం. అమ్మా సుశీల, మన గురించి ఆడికెలా తెలిసిందమ్మా? ఇంతకీ మనల్ని ఎందుకు రమ్మన్నాడంట? రామాయణం అంతా ఈ నీరు రాముడికి సీతేమ వద్దు అన్నాడంట. అట్ట ఉంది నీ వరుస. పిల్లలు మోకాలు చుట్టే తెలియటిల్లా. ఓహో, అదే. ఎంత గొప్ప సంగతి. ఆ రోజులు గుర్తున్నాయన్నమాట. రే ఇక సాలుగానే నువ్వు కూకోరా సుబ్బులు. నేను చూసుకుంటాగా, నువ్వు కూకో. రండి రండి, పోతిందరు గాని. అత్త, కొబ్బరి బెల్లం పెట్టు. పెడతానమ్మా. రే శివ, బడిలేదా మీకు? ఇవాళ ఆదివారం కదా. అందుకని అత్తను అదర పెట్టమన్నారా? నువ్వు వాళ్ళని ఏమో అనకన్నయ్యా. తల్లి లేని పిల్లలు అట్ట చికాకు పడితే అట్ట. ఇదిగోరా బాబు, వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. నాకివ్వు, నాకివ్వా. ఎలా గంజులే నీకు తెలవకుండా ఒకటి తెచ్చానయ్యా. చేపల కూర. ఇదిగానే. చెల్లమ్మా, ఈ కూరను వండినట్టు ఈ భూ ప్రపంచంలో ఎవరు వండలేరు.
ఇంకో మొక్కేసుకో. తాకెగిరిపోయింది ఈ కథ తెలుసులే. చెల్లమ్మా వాళ్ళని చూడు, చిలక గోరింకల్లా లేరు. అరే మా శివుడికి మీ పిల్లనిచ్చి చేస్తే ఇప్పటి నుంచి పెళ్ళికోవడం ఏంట్రా? అదేంట్రా ఇప్పటి నుంచి అనుకుంటే అప్పుడు తెమలుతాయి. కట్నం ఎంతో చెప్పన్నయ్య, ఇప్పటి నుంచి వెనకేసుకోవాలిగా. కట్నం ఏంటమ్మా, మీ అబ్బాయి మా అల్లుడు, మా అబ్బాయి మీ అల్లుడును. కట్నం చెల్లు ఏరా ఏరా మాట్లాడు. ఇది మనీలే. ఇల్లు కాదు, ఇంద్రలోకంలా ఉంది. డాడీ, మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారు. కూర్చోండి. మన సుశీల పెట్టి పుట్టిందయ్యా. సుబ్బులు, బాగున్నావా అన్నయ్య? అన్నయ్య, నీకెట్టమని పులస పులుసును కొబ్బరి లవజుండలు చేసుకొచ్చాను. అదే కృష్ణమూర్తి గారికి కుశీలుడు అటుకులెట్టాడంట కదా, అలా. మా అబ్బాయితో పాటు నన్ను కూడా వల్ల వేసుకోవడానికి మందు కలిపి తెచ్చారంటరా. సుబ్బులు, ఎన్ని గుడ్డెలరా మీకు? నా అంతరం ఏంటి, మీ అంతరం ఏంటి? పులిబెట్టికి బావురు పిల్లికి పెళ్ళంటరా. ఎదురుగుండా వచ్చి నన్ను అడిగే దమ్ములు లేక మీ పిల్లని ఎరేసి మా వాడిని వల్ల వేసుకుంటారంటరా. సుబ్బులు, సుబ్బలేంటే నా పేరు సుబ్బారాయుడు గారు, కొంచెం మర్యాదగా మాట్లాడా. ఛీ, ఇలాంటి పాడు కొంపలో కాలెట్టడం మందే తప్పు. రాయ్యా పోదాం. ఏంటే ఇది పాడుకోంప? అది తెలిసే లోపల కావాలంటే జాగ్రత్తగా మాట్లాడు. నన్ను ఏమే గీమే అంటే నిన్ను యారా ఒరే గాడిదా అనాల్సి వస్తుంది. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి, ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, కానీ మంచికి మర్యాదకి నా పెనిమిటి కాలిగోటికి సరిపోవు. నువ్వు ఈ మాటలు అంటానికేనా కొడుకుని రాయబారు పంపి మరీ పిలిపించావు? యారా కుర్రాడా, నీ బాబుకు బుద్ధి లేకపోతే నీకైనా సిగ్గుండక్కర్లా? నోరు పోయి వరుసలు కలబాక. వెళ్తాం పదవే. అక్క చెల్లెలు లాంటి దాన్ని అవమానం చేశావు, ఇంటికి పిలిపించి కంటతడి పెట్టించావు, అంతకంతా అనుభవిస్తావు.